ఆ జమ్మి వృక్షము దగ్గరగా వచ్చినప్పుడు నీ భర్త ఎక్కడ వరిగాడో తెలియదు. నీ భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు జబరేకలు రాసి ఉన్నాడు. ఆ జబరేకల రాసి ఉన్నప్పుడు ఈ జబరేకల రాశి ప్రకారంగా పొయ్యి రణము వెతికి వాళ్ళు అడిగారు చూడరా అడవి దీపాలంలో ఈ రణము ఎత్తికి ఆ జన్మ వృక్షం దగ్గర చెప్పిందాక వాళ్ళు ఆలకించలేదుగా. ఆ మహానుభావురాలు పరమాత్ముడు అని సాష్టాగతంచారు. మహానుభావురాలు అలసి వచ్చి గృహంలో ప్రవళించి ఉన్నది. గృహములో ప్రబలించి ఉన్నప్పుడు నలుగురు తోడిపాడలు సంతోషపడుతున్నారు. నాకు సంతానం ఇచ్చాడు. దేవుడు అత్తకి సంతానం ఏదో పాపము చేసి ఉంటది అని ఆలోచిస్తున్నారు. ఆనాటి సమయంలో పాపముల పుణ్యములు కూడా తెలియదు. మహాతల్లి ఎలిసి ఉన్నదంటే కలియుగంలో దేవాల దేవతల మొత్తం కూడా ప్రత్యక్షమయ్యి ఇలా పూజ సత్యములు చేయాలి. ఆ దేవతల పేరుటే ఈ దేవుడు వచ్చేది. వీడు దేవుడి కింద లెక్క. ఈ దేవుడు వచ్చి మీకు సాష్టాంగ ప్రణాళిస్తాడు. అలాంటి సమయంలో మహానుభావురాలు ప్రవళించి ఉన్నప్పుడే నందేశ్వరుడు అవతారంలో వచ్చాడు. దేవుడు పరమాత్ముడు కళ్యాణ మందన్న కాంత స్వామప్ప ఇంటి దుఃఖమే అన్నాడు ఇంద్రశేఖరుడు. పెద్దమాదేవి నలుగురు తోడుకోడలకు సంతానం ఇచ్చాడని నేను సంతానం ఇవ్వలేదని పెద్దమాదేవి బాధపడుతున్నది. పెద్దమాదేవికి నేను ఇప్పుడు స్వప్నంలో చెప్పాలి. అలసి సలసి ఉన్నావేమో పెద్దమాదేవి, నేను సంగమదేవుడు అవతారం ఇచ్చి నేనే సంగమదేవుడు అవతారం ఎత్తి వచ్చి ఈ స్వప్నం చెబుతామన్నా నువ్వు ఆలకించమన్నా పెద్దమాదేవి అన్నా. అలాంటి పెద్దమాదేవి అలసి